ఈ రోజు మనం చూడబోయే గ్రామం గోటేరు. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 139 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన తణుకుకి 7 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామం చుట్టూ వరి పొలాలతో, మండువాలోగిలి పెంకిటిలతో ఎంతో అందంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రామంలో ఇప్పటికీ గోటేరు జమీందారు గారైన పెన్మెత్స వెంకట రాఘవరాజు గారి మేడ కనిపిస్తుంది. అలాగే పెన్మెత్స వెంకటరాజు గారి మండువాలోగిలి ఇల్లు అయితే 1920లోనే కట్టారా అనే విధంగా కనిపిస్తుంది. ఈ గ్రామంలోని ఇంకొక ప్రత్యేకత మీసాలతో ఉన్న వెంకటేశ్వర స్వామి. ఇక ఈ గ్రామంలో ఇంకొకటి మనకి కనిపించేది ఏమిటి అంటే, పూర్వం ధాన్యం పాడవకుండా దాచుకోవడానికి వాడే ఒక రూమ్ ని గాదె అనేవారు. ఆ గాదె ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి గాదె ఒకటి ఈ గ్రామంలో అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. పూర్వం ఈ గ్రామం వెళ్ళడానికి రోడ్డు మొత్తం గోతులతో ఉండడంతో ప్రతి ఒక్కరూ ఈ గ్రామాన్ని గోతులూరు గోతులూరు అనేవారంట. ఆ విధంగానే మొదట్లో ఈ గ్రామం పేరు గోతులూరుగానే ఉండింది. ఆ గోతులూరు పేరు మీద ఇక్కడ ఉన్న గ్రామ దేవతకి గోగులమ్మ అనే పేరు కూడా ఉంది. ఇక ఆ తర్వాత కాలక్రమేణా ఈ ఊరి పేరు గోటూరుగా మారింది. ఇక ఈ గ్రామం రాగానే మనకి ఎడమ వైపు అయితే ఈ గ్రామానికి సంబంధించిన హై స్కూల్ అయితే కనిపిస్తుంది. ఈ స్కూల్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. దీని పక్కనే మనం ఇప్పుడు చెప్పుకున్న గోగులమ్మ తల్లి ఆలయం అయితే ఉంటుంది. ఇక ఈ దేవతే ఈ గ్రామ దేవతగా మనం చెప్పుకున్నాం ఫస్టే ఈ రోడ్డు గురించి చెప్పుకున్నప్పుడు. ఈ గోటేరు విలేజ్ లోకి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటది. ఈ గ్రామం వచ్చేసరికి చాలా చిన్న విలేజ్, అవడానికి 2000 మంది జనాభా వరకు ఉంటారు అంతే. చుట్టూరు పొలాల మధ్యలో ఈ విలేజ్ అయితే ఉంటది. ఈ వెంకటేశ్వర స్వామి స్పెషాలిటీ వచ్చేసరికి ఈయనకి మీసాలు ఉంటాయంట. మరి ఎక్కడ వినలేదు మనం. ఒకసారి లోనికి వెళ్ళిన తర్వాత ఈ గుడి విశిష్టత అడుగుదాం. మనకి బయట చెప్పడం ఏంటంటే దగ్గర 700 సంవత్సరాల దాకా అయిందంటే ఈ గుడి అయితే కట్టి. సరే లోనికి వెళ్ళి పంతులు గారిని అడిగైతే మిగతా విషయాలు తెలుసుకున్నారు. నమస్తే అండి పంతులు గారు. అంటే మీ ఆలయం విశిష్టత ఏంటంటే స్వామివారికి మీసాలు అయి ఉంటాయని చెప్పారు మాకు. ఇక్కడ నుంచి అసలు స్టార్టింగ్ నుంచి ఆలయం ప్రతిష్ట ఎలా జరిగింది ఏంటో కొంచెం చెప్తారు. ఇది మా పూర్వీకుల నుంచి కూడా ఇంచుమించు మాది 4వ తరం. ఇది ఓకేనండి. 4 తరాల నుంచి కూడా మేము ఇది స్వామి నమ్మకం చేసుకుంటున్నాం. ఇది ఓకేనండి. తర్వాత ఏమండి ఇదివరకు ఇటుకలతో ఉండేది అంతా కూడా. మా పురాతన మా తాతగారు చేసినప్పుడు అంతా కూడా పందులతో ఉండేది అంతా. ఓకేనండి. అవి ఇటుకలతో చేసి ఉండేది. తర్వాత ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఇది 36లోనేమో ఈ మండపం కట్టారండి. 36లో. ఓకే. తర్వాత ఏమో వెనకాలంతా కూడా రీకన్స్ట్రక్షన్ 56లో రీకన్స్ట్రక్షన్ చేశారండి. చేసిన తర్వాత స్వామి మాత్రం ఇంచుమించులో 700 సంవత్సరాలు పురాతన లిపి ఉందండి. స్వామి వారి దగ్గర పాదాల దగ్గర లిపి ఉందండి. ఇప్పటికే ఉందండి. అది ఏ భాషలో ఉందంటారు? అది సంస్కృత భాషలో ఉందండి. అది లిపి ఉందండి. అది మా పెనుగొండ వాస్తవ్యులు అయిన బ్రహ్మ అని చెప్పేసి అని ఆయన తయారు చేసి, అంటే అది మనకి అంటే అది స్వామివారి ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తారో ఉత్సవ విగ్రహాలు కూడా అప్పుడే వస్తాయి. 700 సంవత్సరాలు రాయి అయితే మీరు లిపి ఉందండి. స్వామివారి దగ్గర పాదాల దగ్గర లిపి ఉందండి. అది ఓకేనండి. ఇది ఒక మహాలక్ష్మి అమ్మవారు ఒక ఆవిడ, ఒక కమ్మారావిడ ఇచ్చిందని చెప్పేసి పురాతన మా వాళ్ళు పురాతన చెప్పేది కాదండి. అది మాకు తెలుసుకుంటూ వచ్చింది. ఇస్తూ ఇక్కడ భూములు ఇచ్చి రాజులు చెప్పేసి భూమి దీన్ని కట్టి రాజులకి ఇచ్చేసి ఆవిడ అలా వెళ్ళిపోయిందండి. అలా వెళ్తూ ఎదురు మహాలక్ష్మి చెరువు అని చెప్పేసి ఉందండి. ఆవిడ అక్కడ చెరువు తగిన వాళ్ళని ఆవిడ పేరు పెట్టున్నారు మహాలక్ష్మి చెరువు. మహాలక్ష్మి చెరువు దీని తర్వాత అండి. అది
అది అలా వెళ్తూ అలాగే వెళ్ళిందని చెప్పి అక్కడి నుంచి కూడా రాజులు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇదంతా కూడా ఇదంతా కూడా రాజులు డెవలప్మెంట్ చేశారండి. ఇంకా పునరుద్ధరణ జరుగుతుందండి, రాజుల ఆలయంలోనే ఉందండి ప్రెసెంట్. నెక్స్ట్ ఏంటంటే మేసాలని పూర్వం నుంచి కూడా అండి ఇక్కడ రాజుల ఆధ్వర్యం ఉండమని బట్టి ఇక్కడ స్వామివారికి మేసాలు ప్రత్యేకించి ఉన్నాయండి. చూడొచ్చు మేసాలు చూపించండి. ఇంకా మనకి ఏమన్నా స్వామి పూజింతే అన్న అలాంటి ప్రత్యేకతలు మాకు పురాతన నుంచి కూడా ఏంటంటే మనకి కోరిన వరాలండి కూడా స్వామివారి ప్రత్యేకించి శనివారం నాడు ప్రత్యేకించి వస్తుంటాయండి. శనివారం నాడు ఇంచుమించు 50 మంది దాకా జనాలు శనివారం కూడా వస్తుంటారండి. మా కోరినవన్నీ కూడా స్వామి నిర్వహిస్తాడు. కళ్యాణ వెంకటేశ్వర కూడా ప్రత్యేకత ఉంది. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు వచ్చి దంపతులు వచ్చి పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పౌరోత్సవాలు చేయిస్తూ ఉంటారండి. ఆయన కంపల్సరీగా ఇక్కడ వచ్చి లక్ష్మీనారాయణ పూజ ఉంటుందండి. అది చేసుకుని వెళ్ళేవారు కంపల్సరీగా పెళ్లి అయ్యి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకెళ్తూ ఉంటారండి. అది ప్రత్యేకత ఉందండి. పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఒక ప్రత్యేకత అనేది ఉందండి. స్వామివారికి ప్రత్యేక నిదర్శనం స్వామివారికి మా ప్రత్యేక నిదర్శనం అంటూ ఉందండి ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో మేము ఎలా కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇది నాది 4వ తరం అండి. మీ పూర్వీకులు చెప్పిన బట్టి ప్రకారం ఇది జరుగుతుంది. తెల్లగా ఈ స్వామి యొక్క ఆకృతిలో చూసుకున్నట్లయితే కనుక మనకి ఎక్కడైనా సరే స్వామివారికి వరదహస్తం కటిహస్తం ఉంటాయి, కానీ ఇక్కడ ఉత్సవ విగ్రహాల్లో మాత్రం స్వామివారికి వరదహస్తము అభయహస్తము కూడా ఉంటాయి. దీనిని బట్టి మనం చూస్తే ఈ యొక్క ఆలయానికి చాలా చారిత్రకాత్మకమైన కథ ఉంది. అలాగే ఎంతో పురాతనమైనదని మనకి దీన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా స్వామివారికి ఇక్కడ మీసాలు ఉండడం వల్ల ప్రధాన యొక్క కారణం ఏంటంటే ఇక్కడ యొక్క రాజుల యొక్క పరిపాలన, అలాగే స్వామివారి యొక్క చాలా పురాతన నుంచి రాజుల యొక్క హయాంలో ఉండబడింది కాబట్టి దాని యొక్క ప్రత్యేకగా స్వామివారికి ఎక్కడ అప్పటి నుంచి కూడా మీసాలు ఉండడం జరుగుతుంది. మనకి ఎక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామివారికి మీసాలు అనేది ఉండడం జరగదు, కానీ ఇక్కడ మనకి స్వామివారి మనం మీసాలు కూడా చూడవచ్చు. ఈ గోటేరు వచ్చేసరికి పెనిమెత్స వెంకట రాఘవరాజు గారు 5,000 ఎకరాలకు జమీందారు అంట. అప్పుడు ఈ మేడ వచ్చేసరికి ఆయనదంట. ప్రస్తుతం వచ్చేసరికి మరి ఆయన వాళ్ళ వారసులు ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఎవరిని అడిగినా చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మేడ చూపిందామన్నా మేడలో కూడా ఎవరు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ట్రై చేస్తాను అది కూడా చూపించడానికి. ఈ 5,000 ఎకరాలకి ఈయన జమీందారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ హౌస్లు కూడా ఈ పారి కూడా చివరి నుంచి చూసుకుని ఆ చివరి వరకు అంత పెద్ద గోడ ఉండేదంట. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో వచ్చేసరికి 2-3 పెనిమెత్సవారి ఈ మండువలోకి పెంకిటిల్లు అయితే కనపడుతున్నాయి. అందులో భాగంగా ఇది ఒక పెంకిటిల్లు చూడొచ్చు మనం. చాలా ఓల్డ్ హౌస్, డబుల్ మండువలోగులు ఉన్నాయి. అది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ లోన్ ఒకటి గాది అని మనం వరి కోసిన తర్వాత వరి జాత పెట్టడానికి ఒక రూమ్ టైప్ లో ఉంటది, అవి కూడా లోన్ ఉన్నాయి. వెళ్ళి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను.
మేడలో ఎవరు ఉండట్లేదండి సార్ ఆ మేడలో అంటే జమీందార్ గారి కంటే అది గోటేరు ఇప్పుడైతే ఎవరు ఉండట్లేదు రాజులో ఉంటున్నారు అంటే ఇప్పుడు ఇందాక వెళ్ళినప్పుడు తీసుకుంది ఇప్పుడు వెళ్తే అయితే లాక్ చేసేసి ఉంది మొత్తం ఇది ఈ హౌస్ ఎవరిదండి లోన ఉన్నారంటారా సరే చూస్తా ఏమండి ఈ ఏంటండి ధాన్యం పోసేవారు ఇప్పుడండి ఇప్పుడు బయటలో రైతులు డైరెక్ట్ అమ్మేస్తున్నారు అప్పుడు అలా ఏమంటారండి వీటిని గాజులు ధాన్యం వేస్తారన్నమాట ఎన్ని బస్తాలు పడుతుంది అంటారండి ఇది 500 బస్తా పడుతుంది అంటారు మరి అంతే మరి ఇదేంటి ఎంత ఎత్తులో ఉంది ఇలా ఎక్కాలంటారా నిచ్చుకుంటే అందులో తెచ్చుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట లూజు పోసుకోవాలండి ధాన్యం ఇది బోసాను ఇది అంతే అంటే ధాన్యం పొడవకుండా ఈ కింద నుంచి బేస్మెంట్ వేసారన్నమాట దీనికి ఈ తలుపు అంటే చూసుకోవడానికి కిందకి వెళ్ళి ఏమన్నా బోడ అయితే అవి చూస్తారన్నమాట ఎలకలవి కూడా ఎక్కకుండా ఉంటాయి తీసేది కాదు దీన్ని గాది అంటారన్నమాట గాది అంటే దీంట్లో ధాన్యం అది పోసి తర్వాత 4 నెలల నుంచి తీసుకోవడానికి అనమాట తడవకుండా ఈ కింద నుంచి ఎలకలు ఎక్కకుండానే ఇక్కడ ఈ పైకి నుచ్చినేస్తారంట నుచ్చినేసి పైకి వెళ్ళి ధాన్యం అది 500 బస్తాలు పడుతుందండి పైన ఇంక తాటాకే సరే ఒకసారి చూడొచ్చు ఇది ప్రహరీ గోడ ఎంత పెద్దగా ఉందో అంటే 2 ఎకరాల్లో ఈ హౌస్ ఉందంట మధ్యలో అయితే ఇల్లు ఉంది చుట్టూరు గార్డెన్ టైప్ లో పెద్దగా ఉందన్నమాట ఇంక ఇది చూడొచ్చు ఇక్కడ ఒక తాటాకు పైన కింద వచ్చేసరికి మామూలు రూమ్లు అయితే ఎలా ఉంటాయి అలాగే ఉంది కానీ ఏంటంటే ఇవి 2 కూడా మంచి పొలాల మధ్యలో ఉన్నాయి ఈ హౌస్ ముందే పొలం ఉంది ఈ హౌస్ లో కూడా ఎవరు ఉండట్లేనట్టున్నారు ఇప్పుడు ఇక ఈ మండువా లోగిలు అయితే మిడిల్ లో ఉంది చుట్టూరు అయితే చాలా గార్డెన్ టైప్ లో ఉండి ఒక పక్కన అరటి తోట అన్ని ఉన్నాయి అయితే ఎవరు లేరు కనిపించలేదు ఆయన అడిగితే ఇప్పుడు ఆయన ఉండరని చెప్పి అన్నారు ఇంకా తర్వాత ఎప్పుడైనా ట్రై చేస్తాను ఈ హౌస్ చూపించడానికి అయితే ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి 2 మండువాలు ఉన్న పెంకుటిల్లు ఇది ఈ హౌస్ అయితే 1920లో కట్టారు అయినా సరే ఇప్పుడు చూస్తుంటే మనం ఇది ఇప్పుడే కట్టారా అనే విధంగా ఉంది ఆ తర్వాత 1960లో వచ్చేసరికి కొంచెం మోడలింగ్ అయితే చేశారు హౌస్ ని కానీ ప్రతిరోజు దీన్ని ఎంత బాగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూడొచ్చు కోటేరు విలేజ్ రాగానే ఇక్కడ మనకి పాతకాలపు మండువా లోగిలిని రీమోడల్ చేసి ఎంత నీట్ గా వాడుతున్నారో ఒకసారి చూడొచ్చు ఈ భవనం వచ్చేసరికి పెనిమెస్స వెంకటరాజు గారి భవనం ఇది 15/5/2020లో కట్టారంట అయితే ఇంత మోడలింగ్ చేంజ్ వచ్చేసరికి 1960లో చేయించారు
లోన్ ఏంటంటే కొంచెం లోన్ కి వెళ్ళడానికి కొంచెం కుదరట్లేదు. అయితే మీకు బయట నుంచి అయితే ఈ హౌస్ మొత్తం చూపిస్తాను. ఈ విలేజ్ లో కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత శివాలయం ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. ఈ హౌస్ కట్టించిన వారు వచ్చేసరికి పెనిమెస్స చంద్రరాజు గారు కుమారుడైన వెంకటరాజు గారు 1920లో కట్టించారు. ఇది 1920లో కట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫోటో చూడొచ్చు. రామచంద్రరాజు గారు ఈయన పేరు, పెనిమెస్స రామచంద్రరాజు గారు. ఈయన వచ్చేసరికి 1960లో దీన్ని రీమోడల్ చేశారు. వారి సతీమణి గారి పేరు వచ్చేసరికి బుచ్చి వెంకట వరహాలమ్మ గారు. ఇక ప్రస్తుతం ఈ హౌస్ లో అయితే వీరి మనవళ్ళు కుమారులు ఉంటున్నారు. ఒక బండి అయితే కనిపిస్తుంది బయట. ఆ బండి మీద అయితే మొన్నటి వరకు తిరగడం అయితే జరిగేదంట. ప్రస్తుతం బాగుంటుందని చెప్పి ఫ్రంట్ పెట్టారు. ఈ హౌస్ ఫ్రంట్ మొత్తం డిజైనింగ్ చూడొచ్చు. ఏదో ఒక పెళ్లి మండపం డిజైన్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. ఒక హౌస్ ఈ విధంగా ఉంటుందా అనేది ఈ హౌస్ ని చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటది. పంతొమ్మిది 1920లో కట్టిన ఇల్లు 1960లో మోడలింగ్ చేసి ఈ విధంగా వాడుతున్నారు అంటే ఇంకా అసలు మామూలు విషయం కాదు అది. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే ఇంకా ఇలాంటి హౌసెస్ తీసేసి మంచి ఫెసిలిటీస్ ఉన్న హౌసెస్ కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నారు తప్ప ఈ విధంగా అయితే ఎవరు ఆలోచించట్లేదు. ఈ హౌస్ ఇంత నీట్ గా మెయింటైన్ చేయడమే కాదు, పెనిమెత్స వెంకటరాజు గారి దగ్గర నుంచి కూడా వీరికి ఆవులు మేపడం అంటే బాగా సరదా అంట. అదే విధంగా ఇప్పటికీ ఆవుల్ని మేపుతున్నది వచ్చేసరికి వెంకట రాఘవ సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి వారి ఫామ్ దగ్గరకు కూడా వెళ్ళి ఆవులు అవి ఎలా మేపుతున్నారు ఏంటో కూడా ఇప్పుడైతే చూద్దాం మనం. ఈ గోటేరు తణుకుకి దగ్గరగా ఉన్నప్పటికీ కొంచెం లోనికి ఈ విలేజ్ ఉండడం వల్ల పెద్దగా ఈ విలేజ్ గురించి అయితే ఎవరికి తెలియదు. చాలా తక్కువ జనాభాతో పొలాల మధ్యలో అయితే ఈ గ్రామం చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఎటు చూసినా పొలాలు, కొబ్బరి చెట్లే కాకుండా ఇక్కడ ఆవుల్ని వీటిని కూడా బాగా మేపడం అనేది ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు మనం.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెంకుల హౌస్ లాంటి నిర్మాణంలో పెనుమెత్స వెంకట రాఘవ సుబ్రహ్మణ్యం గారు వారి తాతగారి దగ్గర నుంచి ఆవులంటే ఉన్న ఇష్టాన్ని వదలకుండా వాటిని ఉదయం సాయంత్రం చూసుకుంటూ పెనుమెత్స వారికి ఆవులంటే ఎంతో ఇష్టం అనే ఒక పేరుని ఇప్పటికీ అలానే ఉంచారు. ఇప్పుడు రాజుగారు మేపుతున్నారన్నమాట అండి ఇక్కడ. వాళ్ళకంటే చిన్నప్పుడు తాతల నాటి నుంచి కూడా అలా అనవైతే అంట కదా సరదాగా ఆవులది. ఇది వరకు అండి ఇప్పుడు ముట్టుకొచ్చండి దీన్ని. ముట్టుకొచ్చండి. ఏం ఆవులు అంటారు ఐడియా లేదు మీకు? మనకి ఎన్ని అలాగే ఉన్నాయి? ఇది గిరండి. బాగుందండి ఆవులు, బాగున్నాయండి. ఇంకేమున్నాయండి ఆవులు? ఇయ్యనా? మీరేంటండి గడ్డికి వస్తారండి? ఇద్దరు చేస్తారు. మధ్యాహ్నం ఇద్దరు ఉంటారు. ఒకడు తోలు కడి చూసుకుని గడ్డుకోతా ఉంటాడు ఫ్యాన్లు ఆవులుగా. బాగుందండి. ఎన్ని ఒకటే చేస్తున్నాయి. ఫోన్ ఇవన్నీ చుట్టూరు పొలాలు మధ్యలో ఉందండి. సరదా మాట అండి ఇలాగా ఆవుల నది మేపడం. ఆ మూలకండి. ఓకే, వెళ్దాం. ఆ మూల వరకు వెళ్దాం మాట. కాలగొట్టి సరే మళ్ళీ ఇలాగా ఆ మూలకండి. ఓకే, ఇది అది వేరు ఇది వేరండి. మళ్ళీ ఇది వేరు అది వేరు. మళ్ళీ అట్లా పిల్లలండి పిల్లల ఎదిగిపోయి. సరేనండి. మెసేజ్ చేస్తారు అందుకు వదిలేసిన ఎక్కడికి వెళ్ళమాట అండి. ఓకే ఓకే. రోజు అంతే ఇంకా నీళ్ళు వేస్తారు దీంట్లో. ఇక నీ పంచ చెట్లా ఎవరు ఏం చేయరండి? రాజుగారు ఏం చేయరు అయ్యి? ఆయన వస్తారన్నమాట. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంటికి ఒక ఆవును మేపేవారంట. కానీ ఆ సంస్కృతి ఇప్పుడు మనకైతే కనిపించటం లేదు. ఈ గోటేరులో ఈ రాజుగారిని చూస్తుంటే ఆ సంస్కృతి మళ్ళీ ఇక్కడే కనిపిస్తుంది.